గురు శిష్యులు చందమామ కథ. వెనుకటికి ఒక ఊళ్ళో ఒక గురువు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు చదువుకుంటూ ఉండేవాడు. గురువుగారి పెళ్ళాం గయ్యాలతనానికి పెట్టింది పేరు. ఎప్పుడు మొగుడిని తిట్టుపోస్తూ ఉండేది. పాపం గురువుగారు ఎదురు చెప్పకుండా ఆ తిట్లన్నీ సహిస్తూ ఉండేవాడు. శిష్యుడికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండేది. గురువుగారిని చూస్తే శిష్యుడికి ఎంతో జాలి వేసేది. ఇలా ఉండగా ఒక రోజున శిష్యుడు గురువుగారితో ఇలా అన్నాడు: గురువుగారు, ఎంతకాలమని ఇలా మీరు భారీ చేతిలో రోజు చివాట్లు తింటారు? నేను మీ దగ్గర చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆమె గారి తిట్లు ఆ రోజుకి మితిమీరిపోతున్నది. మరి కొన్నాళ్ళు గడిస్తే చేయి కూడా చేసుకుంటుందేమో. అంతవరకు రాకముందే మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవచ్చు కదా అని. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు: ఒరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకిప్పటికే 3 వంతుల జీవితం గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళు బతుకుతాను? ఈ భాగ్యానికి మరో పెళ్లి చేసుకోవటం దేనికి? ఇలాగే మరో 4 ఏళ్ల పాటు ముక్కు మూసుకున్నానంటే నా జీవితం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎటొచ్చి ఆలోచించవలసింది నీ సంగతి. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవలసిన వాడివి నీవు. అందుకని నా సంగతి అలా ఉంచి నీవు మటుక్కు నువ్వు జాగ్రత్తగా బుద్ధిమంతురాలైన పిల్లని పెళ్లి చేసుకో. కానీ ఒక సంగతి మాత్రం నిజం. నువ్వు ఎంత బుద్ధిమంతురాలను చేసుకున్నా కొన్నాళ్ళయ్యేసరికి నీ మీద సవారీ చేయకుండా ఉండదు. ఇది నా అనుభవం మీద చెప్తున్నాను. నీవు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండేంతవరకు నేను బ్రతికి ఉంటే నీ పెళ్ళాం ఎంత బుద్ధిమంతురాలో నేను చూడకపోను. అలా అనకండి గురువుగారు. అప్పటిదాకా మీరు బ్రతికే ఉండాలి, కానీ నేను చేసుకునే పెళ్ళాం ఎంత బుద్ధిమంతురాలో మీరే కళ్ళారా చూస్తారు అన్నాడు శిష్యుడు. కొంతకాలం గడిచింది. శిష్యుడు చదువు పూర్తయింది. గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వచ్చేశాడు. మరికొద్ది రోజుల్లోనే శిష్యుడికి పెళ్ళయింది. మన శిష్యుడి పెళ్ళాం గయ్యాలితనంలో గురువుగారి పెళ్ళాన్ని మించిపోయింది. పాపం శిష్యుడేం చేస్తాడు? గురువుగారిని వికరించినందుకు తనకు మంచి ప్రాయశ్చిత్తంగా ఇలాంటి పెళ్ళాం దాపరించిందని విచారించాడు. ఎలాగో రోజూ చివాట్లు తింటూ సంసారం సాగిస్తున్నాడు. ఇలా ఉంటుండగా గురువుగారు శిష్యుడి గ్రామం మీదుగా ఆ ప్రక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది. శిష్యుడు ఎలా ఉన్నాడో చూసిపోదామని గురువుగారు శిష్యుడింటికి వచ్చారు. గురువుగారిని వాకిట్లో చూడగానే శిష్యుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. కాసేపటికి తెప్పరిలుకుని కుశల ప్రశ్న అడిగాడు: ఫలానా ఊళ్ళో పని ఉండిపోతున్నాను. ఇక్కడి దాకా వచ్చేసరికి నీ సంగతి జ్ఞాపకం వచ్చి ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను అన్నారు గురువుగారు. గురువుగారు ఆ పూటకి తన ఇంట్లో మకాం వేయకుండా వెంటనే వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు శిష్యుడు మనసులో. కానీ చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమంటాడు? అందుకని తనకిష్టం లేకపోయినా ఈ పూటకి ఇక్కడ ఉండి భోంచేసి సాయంత్రం వెళ్దురుగాని అన్నాడు శిష్యుడు. సరే అని అన్నారు గురువుగారు. అప్పుడు శిష్యుడికి పెద్ద దిగులు పట్టుకుంది. నా పెళ్ళాం నన్ను రోజులాగా ఇవాళ కూడా చెడామడా తిట్టిపోస్తుంది కదా. గురువుగారిని వికరించిన నా బతుకు ఆయన ముందరే బయటపడుతుందే అని. ఇప్పుడే వస్తాను, కూర్చోండి అని దొడ్లో అంట్లు తోముకున్న పెళ్ళాం దగ్గరికి వెళ్ళి, ఏమే, మా గురువుగారు వచ్చారు. ఈ పూటకి మన ఇంట్లోనే భోంచేస్తారు. సాయంత్రానికి ఆయన దారిన వెళ్ళిపోతారు. ఈ ఒక్కరోజు మాత్రం ఆయన వెళ్ళిపోయేదాకా నన్ను రోజులాగా తిట్టిపోయిపోకు. నా బతుకు నవ్వుల పాలవుతుంది అని బ్రతిమాలుకున్నాడు. అప్పటి శిష్యుడి మొహం చూసేసరికి ఆమెకు జాలి వేసింది. అలాగే, కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు వాగావంటే నీ పరువు దక్కదు. 100 తప్పుల వరకు మాత్రమే నిన్ను నేను క్షమించి ఊరుకుంటాను. ఆ పైన ఒక్క తప్పు చేశావంటే నేను ఊరుకోను అన్నది పెళ్ళాం. సరే, 100 తప్పులకు సెలవిస్తే ఇంకేం కావాలి అన్నాడు శిష్యుడు. తిరిగి గురువుగారి దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడుతున్నాడు. మాటల్లో మధ్య మధ్య, ఏమే, ఇంకా మడికొట్టుకు ఏడవలా అని, ఇంకా ఆ రోడ్డు దగ్గరే అఘోరిస్తున్నావా అని తన ఇష్టం వచ్చినట్లు వాగిస్తున్నాడు. శిష్యుడు పెళ్ళాం నోరు మెదల్చకుండా పని చేసుకుంటూ ఉండడం చూసేసరికి గురువుగారు, మొత్తానికి నా శిష్యుడు మంచి పెళ్ళాన్నే సంపాదించుకున్నాడే అనుకున్నాడు. కానీ అసలు సంగతి ఆయనకేం తెలుసు? పెళ్ళాం 100 శనగ గింజలు ఒళ్ళో పోసుకుని శిష్యుడు తిట్లు తిట్టినప్పుడల్లా ఒక్కో గింజ తింటోంది. ఈ సంగతి పాపం శిష్యుడికి తెలియదు. నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నాడు. ఇంతలో వంట అయింది లేవండి అని లోపల నుంచి పిలుపు. గురు శిష్యులు భోజనాలకు కూర్చున్నారు. శిష్యుడు తన ధోరణిలో ఒళ్ళుపై తెలియకుండా త్వరగా వడ్డించి అఘోరించు అన్నాడు. పెళ్ళాం ఒక శనగ గింజ నోట్లో వేసుకుంది. కూర మారు వడ్డించేడు అన్నాడు. మరో గింజ ఖాళీ అయింది. ఇలా చెడామడా తిట్టేస్తున్నాడు శిష్యుడు. తిట్లతో పాటు శనగ గింజలైపోతున్నాయి. అప్పటికప్పుడే 100 తిట్లు తిట్టేశాడు శిష్యుడు.
పెళ్ళాం ఒళ్ళో కూడా ఒక్క శనగ గింజ మిగలలేదు. పెళ్ళాం పులుసు చెట్టి తెచ్చింది వడ్డించడానికి. అలా వెదమొహం వేసుకుని నించుంటావేం, ముందు గురువుగారికి వడ్డించు అన్నాడు శిష్యుడు. దాంతో 101వ తప్పు అయ్యింది. ఇంకేం, ఆమె కళ్ళు ఉరుముతూ అలాగే వడ్డిస్తానుండు అని ఆ పులుసు చెట్టి తెచ్చి శిష్యుడినెత్తిన కొట్టింది. దాంతో శిష్యుడికి కపాల మోక్షం అయింది. చెట్టి అడుగు ఊడిపోయి అంచు మాత్రం శిష్యుడి మెళ్ళో కంటిలాగా ఉండిపోయింది. పెళ్ళాం ఆ కంటె పుచ్చుకుని 100 తప్పులకు సరే అన్నా కదానని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతావా, పులుసు పోతే పోయింది, ఆ చెట్టి ఖరీదిచ్చి మరీ కదులు విస్తరముందురించి అన్నది. గురువుగారికి ఈ ఒక్క ముక్కతో వ్యవహారమంతా తెలిసిపోయింది. ఇక అక్కడ ఉంటే తనకు మాడుతుందేమోనని గురువుగారు మజ్జిగైనా పోసుకోకుండానే లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.